నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒంగోలు చాలా ఫేమస్ దేనికంటే గిత్తలకి. ఇప్పుడు ఆ రకంగానే కుమ్ముకుంటున్నారు. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వైసీపీ వర్సెస్ కూటమి అవ్వాల్సింది ఇక్కడ విచిత్రంగా జనసేన వర్సెస్ టీడీపీ. ఒకరు మాజీ మంత్రి, ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే. బాలినేని వర్సెస్ దామచర్ల గత కొన్ని రోజులుగా రగులుతున్న అంశం. సో బాలినేని గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మంచివాడు అని చెప్పి ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ అంటే బాలినేనికి కూడా అంత ఇష్టమే. జగన్మోహన్ రెడ్డి గారితో బంధుత్వం ఉన్నప్పటికీ కూడా మరి ఈయన భావజాలం అంటే ఇష్టమో, లేకపోతే ఆయన హీరోయిజం అంటే ఇష్టమో, ఆయన ఆలోచన సరణ అంటే ఇష్టమో ఏంటో తెలియదు. ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్కరికి కొన్ని ఇష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఎంత ఆప్యాయంగా బాలినేని గారిని తీసుకురావడం. ఒక మంత్రి స్థాయి వ్యక్తిలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు వరకు అయితే పెద్దగా ప్రయారిటీ అయితే అక్కడ దక్కలేదు. ఎందుకంటే అడుగడుగునా దామచర్లు ఎన్ని అడ్డుకుంటున్నారు, అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారు అని. సరే, కామన్ అది ప్రతి దగ్గర కూడా. ఎవరు వాళ్ళు ఎదగాలని చూసుకుంటారు రాజకీయంగా. నువ్వు అద్భుతంగా ఎదిగిపో, నేను కిందన కూర్చుంటాను, నీ పక్కన కూర్చుంటాను, నీ వెనకాతలు నడుస్తాను అనే రాజకీయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. వాళ్ళు గెలాలని చూసుకుంటారు. అందులో కూడా బాగా పట్టున్న వ్యక్తి ప్రకాశంలోని బాలినేనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. సరే, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న గొడవలంతా ఈరోజు కూటమిలో కొత్త కల్లోలాన్ని తీసుకొస్తుంది. అందులో ఎటువంటి సందేహం కనిపించట్లేదు. ఎందుకంటే బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. సో ఇంకొక అంశం ఏంటి ఇందులో, సివిల్ సప్లైకి సంబంధించిన లింకులు ఇందులో ఉండడం. 158 రేషన్ షాపులు ఉంటే అందులో జనసేనకు ఒకటే ఇచ్చారట. సివిల్ సప్లై మినిస్టర్ ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. మరి అది ఎలా జరిగింది? ఒకటి ఇవ్వడం ఏంటి? ఏ రేషియో పద్ధతిలో చూసుకున్నా 30%, 20%, 15% ఆ రకంగా ఇస్తే పెద్దగా ఇబ్బంది లేకపోనేమో. ఎందుకు అలా ఇచ్చినట్టు? ఇది ఏం మెసేజ్ వెళ్తుంది? వీళ్ళిద్దరూ బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం, తిట్టుకోవడం, కనిపిస్తే కొట్టుకుంటారేమో కూడా. అలా తయారైపోయింది. ఇది మంచి సిగ్నల్లా? వీళ్ళకి మంచి సిగ్నల్లో, బ్యాడ్ సిగ్నల్లో అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇది ఒక అద్భుతమైన అస్త్రాలు మాత్రం ఇస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏమన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవాలి ఎవరైనా. జనసేనలో అవనియండి, టీడీపీలో అవనియండి, లేకపోతే వైఎస్ఆర్సీపీలో అయినప్పటికీ కూడా బహిరంగంగా నేతలు ఈ రకంగా నువ్వు ఎలా దోచేస్తున్నావు, నీకు స్టేషన్ నుంచి ఎంత వస్తున్నది, లేదా అక్కడి నుంచి ఎంత వస్తున్నది అని ఈ మాటలు మాట్లాడుకోవడం ఏంటి? పెద్ద స్థాయి వ్యక్తులు. అదేం మెసేజ్ వెళ్తుంది? సో ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే ఎక్కడితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇది వేరే దగ్గర కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. చాలా దగ్గర ఎలాంటి లోకలోకలు ఉన్నాయి. అది బహిరంగంగా ఉన్నా సరే కూటమిగా నచ్చదు. మా దగ్గర ఏముంది, మేము అద్భుతంగా ఉన్నది. అద్భుతంగా ఉండడం అన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ఉంటే అద్భుతం కాదు, అది వేరే అంశం. గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ రకంగా అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఏదో 15 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు లేకపోతే జీవితాంతం అంతా అని మీరు భావిస్తున్నారు కాబట్టి ఆ రకంగా అడుగులు వేయాలంటే గ్రౌండ్లో కూడా ఉండాలి. లైక్ ఒక క్రికెట్ టీము కెప్టెను, వైస్ కెప్టెను అద్భుతంగా ఆడితే వర్కౌట్ అవ్వదు. మిగతా 9 మంది ఫీల్డింగ్ వేయాలి, మిగతా 9 మందిలో కొంతమంది బౌలింగ్ వేయాలి, అందరూ కలిసికట్టుగా ఆడాలి, అప్పుడు చేయాలి, విన్ వస్తుంది. అంతేగాని మేమిద్దరం సూపరు, మాకు తిరుగులేదు, మేము చాలా అద్భుతం అని చెప్పి ఏ ఇద్దరు అనుకున్నా మిగతా 9 మంది సహకరించకపోతే అది ఫెయిల్. ఏ గేమ్ అయినా సరే, అది వాలీబాల్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, లేదా ఫుట్బాల్ అవనివ్వండి. సో మరి ఎందుకు ఇలాగ అవుతుంది? అసలు ఒంగోలు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఈ పోట్లాటలు ఏంటి? ఈ విమర్శలు ఏంటి? నేను ఒక మాట, వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకున్నది ఫస్ట్ నేను బయట ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత అప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం మళ్ళీ దీని మీద. ప్లే చేయండి అమ్మా. అది మేము మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఏమి ఇప్పుడు చూపించు, ఏం చేశాడో పలాను చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, పలాను చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మాను. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తిని బాగొట్టుకున్నాం. చూపిమండి నా ఎలక్షన్, నేను రాజకీయ రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం
గవర్నమెంట్ ఉంది కదా, బాబు చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం చేర్చండి. దేనికని సిద్ధం? నేను అప్పుడు చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. తను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి తను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాకుండా కూటమిలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ను గౌరవిస్తా, మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 90 కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టారు. మేము దాని కేసు మీద మనం కూడా ఓపికగా ఉంటే ట్రిప్కి హైదరాబాద్లో కూర్చొని నెలకి ఒకసారి వచ్చి ఏదో విధంగా పనిచేసాడు. కానీ కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద మా మీద ఏదో ముద్రలు వేశాడు. కొన్ని ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా, దాన్ని కూడా నిరూపణతో ఎక్కడ జరిగింది, ఏదైనా మాట్లాడేది కాదు, ఏదైనా సర్వే నెంబర్ జరిగిందా, మేము వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం జరగల, ఏమైనా జరిగితే రుజువుతో మాట్లాడారు, అంతేగాని వేగ్గా మాట్లాడే రాయేసి వెళ్తాం కాదని చెప్పి మనం క్లారిటీగా ఇచ్చాం. దానికి ఇవాళ కూడా మళ్ళీ చికెన్ లేకపోతాను మళ్ళీ పొద్దున మాట్లాడుతా నాకు మీటింగ్ వచ్చాను. ఇది అవి కూడా వాళ్ళకి ఆలోచన విధానం లేదు, అంటే విధానంలో పాలసీ మాట్లాడదు. పాలసీలో మనకు రీచ్ లేకపోతే మాకు నెల్లూరు ఇచ్చారు. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. మేము కూడా దానికి అడిషనల్ కంప్లైంట్ చేసి ఇదండి బాలినేని వర్సెస్ దామచర్ల. ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకుంటారట, అవినీతి పరులంట, ఇష్టం వచ్చినట్లు దోచేస్తున్నారట, ఈయన ఇప్పుడు దోచేశారట. ఇంకొక మాట అనడం ఏంటంటే, ఇంకా మా వాళ్ళు ఇంకా సాఫ్ట్గా పెట్టారు, చాలా దారుణంగా ఇద్దరు ఒకరు విమర్శించుకున్నారు. ఆయన దామచర్ల గారు అంటారు, నువ్వు పార్టీ మారేవు కాబట్టి బతికిపోయావు, ఉందా బయట వాళ్ళ మీదను. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామని ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసి అతను కూడా చెప్పడం జరిగింది. రైట్ ఓకే. నేను ఒక బయట వినిపిస్తాను ఒకసారి వినండి. లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసిండేవాడు. నేను ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా, నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరకు వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవడికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నాను, నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా మద్యం అంటాడు. మందు అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా, నువ్వు నిరూపించవయ్యా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ మిగతా షాపులు ఇది ఇంకా మొదలు పెట్టారంటే ఇంకెలా ఉంటుంది? ఆయన ఏమోని తీసుకెళ్ళి లోపల పెడిద్దును నిన్ను నీ కొడుకుని అని ఆయన అంటాడు, నీదంతా అవినీతిమయమని ఈయన అంటాడు. మరి దీన్ని ఏం చేయాలి, ఎవరు సెట్ చేయాలి దీన్ని? సో చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారట. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు కూడా ఒంగోలు రాజకీయాలు చాలా వేడివేడిగా ఉండే, బాలినేని సెంట్రిక్గా కూడా. ఎందుకంటే జనసేన కార్యకర్తను అప్పుడు ఏదో కొట్టడం అనో ఏదో రాయపాటి అన్న అంశం కూడా ఏదో వచ్చింది, అప్పుడు ఏదో పెద్ద కలకలం అయ్యింది. సో ఆ టైంలో కూడా బాలినేని గారు సాఫ్ట్గానే ఆయన రెస్పాండ్ అవ్వడం, ఏదో ఆ కేసులు వద్దు, ఆ మహిళల మీద వద్దు అని ఏదో అప్పుడు అన్నారని, అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కూడా కాస్త సఖ్యత పెరిగింది. సో 2 సంవత్సరాలు అయ్యిందండి. సరే, ఒక 2 సంవత్సరాలు పోతే ఇంకా ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలే అనుకుందాం. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ రకంగా రోడ్డు ఎక్కితే, ఈ రకంగా మాట్లాడితే ఇంకో 2 సంవత్సరాల పరిస్థితి ఏంటి? ఈ వాయిస్ ఇక్కడితో ఆగుతుందా? ఈ ప్రాంతానికే పరిమితం అవుతుందా? వేరే ప్రాంతాలకి ఇది విస్తరించదా? అవినీతి ఉన్నది అంటే సరే, ఇంకా అది చూపించాలనుకుంటే డైరెక్ట్ చూపించడమే. ఇంక అందులో మళ్ళీ ఇంకా దాపరికాలు ఎందుకు, ఆటాలు ఎందుకు? ఇప్పుడు ఏంటి, టెంపుల్కి వెళ్దామంటారు, నువ్వు టెంపుల్ దగ్గర రా, నేను టెంపుల్ దగ్గరకు వస్తాను, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దేవుని లాగుతారు టెంపుల్ రాజకీయాలు.
అసలు బాలినేనికి ఏమైంది, దామచర్లు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యన ఇంత గ్యాప్ వస్తుందని మొదటి నుంచి తెలిసినప్పటికీ కూడా ఎందుకు దీన్ని అధిష్టానం బుజ్జగించలేకపోయింది, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయింది? మరి వాళ్ళిద్దరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకోకపోతే వేరే దగ్గర కూడా ఈ రకంగా వస్తుంది కదా. ఇది ఒకటే ఉందా అంటే ఒకటే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది, చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇది వాస్తవం, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవాలు ఇవేవి కూడా. వాళ్ళ మధ్యన ఏదో చిచ్చు పెట్టడానికో లేకపోతే ఇంకోటనో వాళ్ళు అన్నా సరే వాళ్ళకి తెలుసు. వాళ్ళకే తెలియడం ఏంటండి, ఎక్కడన్నా ఉంటుంది ఇది. ఒక్క వీళ్ళకే అని వీళ్ళేం ఫీల్ అవ్వడం అవసరం లేదు, కుటుంబంలోనే ఉంటుంటుంది. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ దగ్గరే ఉంటుంటాయి. చిన్న విషయాలు వచ్చినా సరే నీది నాది అన్నట్లు. కానీ పార్టీలో ఉండదా? కొన్ని సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, దశాబ్ద కాలం పాటు జనసేన జెండా మోసిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. నేను బాలినేని గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. మిగతా ప్రాంతాల్లో వాళ్ళందరికీ ఉంటుంది, ఏంట్రా ఇన్ని రోజులు మనం కష్టపడి జెండా మోస్తే వీళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నారని. వీళ్ళకి ఎంత ఉన్నది రా అసలు ఓటు శాతం, మన మీద వీళ్ళు ఏంట్రా పెత్తనం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. ఇది సహజమే. ఇదేం చేయాలి? పైన అంతా బాగుంది, మేము అద్భుతంగా ఉన్నాము అని చెప్తే కింద లెవెల్లోనూ పట్టించుకోకపోతే ఇది చాప కింద నీరులాగా ప్రతి ప్రాంతానికి పాకే అవకాశం ఉంది. మరి దాన్ని సెటరేట్ చేస్తారా? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఎక్కడితో ఫుల్ స్టాప్ పడతా అన్నది మరి అధిష్టానమే చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద సీరియస్గానే ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా